హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా హెల్దీగా షుగర్ మైదా వాడకుండా ఇంట్లోనే వీట్ ఫ్లోర్ ఇంకా జాగరీతో ఎలా బిస్కెట్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసి మీ పిల్లలకు కనుక పెట్టారు అంటే ఇంకా బయట ఎప్పుడు కొనరండి, ఇలాగే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇంట్లో చేసిన నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన నెయ్యినే వాడుతున్నానండి. మీకు అవైలబుల్ లేదా అంటే బటర్ కూడా తీసుకోవచ్చు, పావు కప్పు వరకు. తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. ఇలా బెల్లం పౌడర్ ఉంటే మీరు బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, సో బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను. ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్ మిస్ అయింది, ఇక్కడ యాడ్ చేయలేదు నేను. ఇందులోనే 2 స్పూన్స్ మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ బెల్లం అంతా కూడా చక్కగా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. అందులోనే 1.5 వరకు మీరు వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్స్ గోధుమ పిండి వాడుతున్నానండి, ఆశీర్వాద్. మీకు అవైలబుల్గా ఉన్నది మీరు వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీట్ ఫ్లోర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇంకా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా పావు కప్పు వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ డౌలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మీకు నచ్చిన సీడ్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన సీడ్స్ అండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న సీడ్స్ అండ్ నట్స్ని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక బటర్ పేపర్ మీదకి తీసుకొని మంచిగా స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కుకీ కటర్స్ ఉంటే మాత్రం మీకు నచ్చిన షేప్స్లో కూడా కట్ చేసుకొని బిస్కెట్స్ బేక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను అండి. మీ వీలుని బట్టి మీరు బిస్కెట్ షేప్స్ అనేవి చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చే విధంగా చాలా షేప్స్ ఉంటాయి కదా, అలా కూడా కట్ చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు. ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఓవెన్ని 160 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు మీరు ప్రీ హీట్ చేసుకోవాలి. ఓవెన్ లేదు అనుకునే వాళ్ళు బేక్ చేసుకోవాలనుకునే కడాయి ఆర్ ఏదైనా పాత్రని ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఓవెన్లో అయితే 160 డిగ్రీస్ దగ్గర ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుందండి, 25 to 30 మినిట్స్.
30 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత బయటకు తీసి పూర్తిగా చల్లారాక మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రంచీగా ఉంటాయో. చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ